సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాయకు లోబడి బహిర్ముఖమైనటువంటి ప్రాపంచిక కర్మలకు తగులుకున్న మనసును అంతర్ముఖం చేసుకునేందుకై ఊహాజనితమైనటువంటి రూపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మాయ ద్వారా ప్రేరేపితమైనటువంటి మనస్సు నుండి ఉద్భవించే ప్రతి ఒక్క రూపం, ప్రతి ఒక్క సంకల్పం మాయారూపమైనటువంటి లౌకిక సంపద మాదిరి నశించేవే. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలో విలీనం చెందేందుకు తరువాత ఏ రూపం, ఏ నామం మిగిలి ఉండదు. అంతటా ఏకత్వమే గోచరిస్తూ ఉంటుంది. అటువంటి ఏకత్వాన్ని భక్తులకు సిద్ధింపజేయడమే సద్గురు అవతార కార్య పరమార్థంగా చెప్పుకోవచ్చు. అందుకే బాబా మాధవరావుతో లౌకిక సంపద మాదిరి ఊహాజనిత దేవతల సంపద కూడా తుజ్యమైనది శ్యామ, మనకు కావాల్సింది వేరే ఉంది అని అత్యంత నిగూఢమైనటువంటి ఉపదేశాన్ని అతి సాధారణ పదాలలో బాబా మాధవరావుకి అందించాడు. మరి బాబా ఒక ప్రక్క ఆ లోకానికి ఊహాజనితాలని చెబుతూనే, దేవా, బ్రహ్మలోకం, విష్ణులోకం మరియు శివలోకం నిజమేనా అని అడిగినప్పుడు నిజమే శ్యామ అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? అవి ఊహాజనితాలైనప్పుడు మరి మాధవరావుకు దర్శనమైన ఆ లోకాల మాట ఏమిటి అని ఊహాజనితాలైనప్పుడు వాటి దర్శింపచేయడంలోని అంతరార్థం ఏమిటి అనే స్పష్టత ఇంకా మనసులో దోబూజులాడుతున్నట్లయితే స్పష్టత కోసమై ఇంకొంచెం వివేచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలలో నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అందులోనూ అంతరంగాలలో నరనరాలలో ఇనికిపోయినటువంటి భావాల్ని విరుద్ధంగా ఉన్నప్పుడు జీర్ణించుకోవడం మహా కష్టంగా ఉంటుంది. ఎన్నో పురాణాలలో, కథా కాలక్షేపాలలో, ప్రస్తుత కాల పరిస్థితులలో సినిమాలే మాధ్యమంగా ఆ లోకాల మరియు రూపాల గురించి వర్ణన అనేవి జీర్ణించుకోలేకపోయిన నేపథ్యంలో ఇవన్నీ మాయా కల్పితాలు లేదా ఊహాజనితాలు అంటే అర్థం చేసుకోవడం సంగతి అటుంచితే వినడమే కష్టంగా ఉంటుంది. అసలు ఈ లోకాల గురించి, రూపాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనసు తెలియకుండానే మనసు అనేటువంటి తెరపై చటుక్కున ఆ లోకాల దృశ్యాలు కదలాడతాయి, ఈ రూపాన్ని మొదలాడుతాయి. అంతగా మాయ ప్రభావిత మనసుపై ఉంటుంది. మరటువంటి నేపథ్యంలో మనస్సులో బలంగా నాటుకుపోయిన ఆ దృశ్యాలను దర్శించి ఆ అనుభూతి పొందేటప్పుడే ఊహాజనితమైనటువంటి ఆ లోహాల దర్శనంలో లభ్యమయ్యే ఆనందం కంటే కళ్ళెత్తుట నడయాడుతున్నటువంటి సద్గురువు దివ్య సాన్నిధ్యమే ఎన్నిటికీ తరగని ఆనందదాయకమైన వారధి అని చెప్పి అపూర్వమైన అనుభవ జ్ఞానం కలిగి సద్భక్తుని అవగాహన పరిధి పెరుగుతూ ఉంటుంది. అటువంటి అవగాహన పారమార్థిక పురోగమనంలో అత్యంత క్లిష్టమైన అవరోధాలను అతి సునాయాసంగా అధిగమించ చేస్తుంది. మాధవరావు విషయంలో జరిగింది కూడా అదే. బాబా మొదట లౌకిక సంపద మాదిరి అవి తుచ్చమైనవి, అశాశ్వతమైనవి అని చెప్పినప్పుడు మాధవరావును సమాధాన పడలేదు. అవి నాకు చూపిస్తే అప్పుడు నీవు చెప్పింది నమ్ముతాను అని మొండిగా రాగాలు పలుకుతూ పట్టుబడతాడు. ఆ దర్శనం తర్వాత పారమార్థిక పురోగతికే దోహదం చేస్తుంది. కాబట్టి మాధవరావు మనస్సు మూలల్లో తన సొంత ఊహలతో రూపుదిద్దుకున్నటువంటి ఆ లోకాలనే బాబా తన మనస్సు లోతుల్లోకి తీసుకువెళ్ళి తనచే దర్శనం చేయిస్తారు. తత్ఫలితంగా తనకు ఆ లోకాల దర్శనంలోని ఆనందం, సద్గురువు ప్రసాదింపజేసే పరమానందం ముందు తేలిపోతుందని తేట తెల్లంగా తెలియవచ్చింది. అందుకే బాబా తనచే ఈ లోకాలను దర్శనం చేయించి, కానీ శ్యామ, ఇదంతా మన కోసం కాదు, మన కోసం వేరే ఉంది అని చెప్పినప్పుడు తనలో అనుభవం అవుతున్నటువంటి భావాలను స్వచ్ఛత వచ్చి మాధవరావు హృదయం అపూర్వమైనటువంటి సమాధానాలకి లోనవుతుంది. బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం నిజమేనా అని మాధవరావు అడిగినప్పుడు మాధవరావు మనస్సు మాటల్లో మాయ కారణంగా గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ లోకాలను ఉద్దేశించే బాబా నిజమే శ్యామ అని చెప్పి
సమాధానమిచ్చి చూపిస్తారు. ఆ మాయతో నిర్మితమైనటువంటి అందువల్ల శాశ్వతం కావు అనేటువంటి సత్యాన్ని కూడా బోధిస్తారు. అవి అశాశ్వతమైనవి మనకు వద్దు, మనకు శాశ్వతమైనది వేరే ఉంది అని సత్యబోధ చేస్తాడు. తన సహజస్థితి నుండి దూరమైన దేనినైనా అస్థిరంగా ఉంటుంది, స్వభావ స్థితి అయినటువంటి ఆనందాన్ని కోల్పోతుంది, దుఃఖానికి లోనవుతుంది. అలాగే జీవుడు కూడా తన సహజస్థితికి దూరమై మాయ కల్పించిన మరపులలో పడిపోతాడు. జీవుడు మరల తన సహజస్థితికి చేరుకోకుండా మాయ అడుగడుగున అవరోధాలు నిర్మిస్తూ ఉంటుంది. మాయ కల్పించింది ఏదైనా దుఃఖానికే హేతు అవుతుంది. దేహం అనేటువంటి హృదయంలో సుఖంగా ఉండేవారిని ఎవరిని చూడలేదు, ఎవరిని చూసినా బాధపడేవారు. పాలకులు, పాలించబడేవారు, బలవంతులు మరియు బలహీనులు, గృహస్థులు మరియు సాధువులు, ఈ ప్రపంచమంతా దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. యోగి సంతోషంగా లేడు మరియు జగం సంతోషంగా లేదు. వివిధ తపస్సులు చేసే వీరంతా తాము కొని తెచ్చుకునే